మనకు గూగుల్‌లో ఆర్టికల్ ఉంటాయి కదా! వాటిని ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు సముద్రం దగ్గర నుండి ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తుంటే కాలి అచ్చులను బట్టి ఒక మనిషి పోయిండు అని చెప్తాం. కానీ పలానా మనిషి పోయిండు అని చెప్తామా? చెప్పలేం. ఇప్పుడు దొంగతనం జరిగింది. వేలి ముద్రలు అవి చూసి దొంగతనం జరిగిందని తెలుసుకుంటాం. మనిషి దొంగతనం చేసిండు. ఆ వేలి ముద్రను బట్టి గుర్తుపట్టొచ్చు పలానా వ్యక్తి దొంగతనం చేసిండని. కానీ పలానా వ్యక్తి ఎవరు? 100 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు. అందులో ఎవడు ఆ వేలి ముద్ర ఉన్నోడు ఎవడో తెలవదు కదా! కాబట్టి ఆ 100 మందిని అయితే టెస్ట్ చేయలేము, 1,00,000 మందిని అయితే టెస్ట్ చేయలేం కదా! ఇట్లా తెలవదు. చూసారా? అలా ఉంటదనమాట గూగుల్‌లో కంటెంట్. అయితే ఇలా చెప్పకూడదు. ఎలా చెప్పాలి? దొంగతనం చేసినోడు వేలి ముద్రను బట్టి ఇగో వీడు అని చెప్పాలి. అక్కడ నడిచిన కాళ్ళ అచ్చులు బట్టి, ఇసుకలో నడిచిన కాళ్ళ అచ్చులు బట్టి మనిషినే కాకుండా పలానా మనిషి అని చెప్పాలి. అంటే ఉదాహరణకు అక్కడ చూసిన మనిషిని చెప్పొచ్చు. లేదా మనం చూసినామనుకో, మనం వీళ్ళని చెప్తాం చూసినావా? అలా గూగుల్ ఆర్టికల్‌లో అచ్చులను బట్టి ఇగో ఇదని, వేలి ముద్రను బట్టి ఇగో వీడే దొంగతనం చేసిండని సాక్ష్యాధారాలతో సహా ఆ మనిషిని చూపెడితే ఎలా ఉంటుందో అలా చెప్పాలన్నమాట. ఒక ఉత్తరం ఉన్నది. ఆ ఉత్తరం మీద పేరున్నది కానీ ఇంటి నెంబర్ లేదు. ఊరున్నది కానీ వీధి ఉన్నది కానీ ఇంటి నెంబర్ లేకపోతే ఎట్లా ఉంటాం? ఆ వీధిలో ఆ ఊర్లో ఎంతోమంది ఉంటారు అదే పేరుతో. ఎవరిదని గుర్తుపడతాం? అంతే కదా! అట్లా అన్నమాట. ఓ పిల్లోడు తప్పిండు. ఆ చిన్న పిల్లోడు. కానీ మరి ఎవరికి చెందినోడని ఎట్లా చెప్తాం? పిల్లోడు ఎవరో తప్పిండు. తల్లిదండ్రులు ఉంటారు కానీ ఎవరు తల్లిదండ్రులని మనం చెప్తామా? పిల్లోడు మాట్లాడరు. చిన్న పిల్లోడు. ఎట్లా గుర్తుపడతాం? అలాగే ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు ఎవరని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం కదా! అలాగే ఎంతమంది పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎవరని చెప్తామా? చెప్పలేం కదా! ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరనేది మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. కానీ అలా చెప్పాలి. అలా చెప్పినట్టే చెప్పాలంట గూగుల్ ఆర్టికల్‌ని. మనలో కలిగే అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు ఉంటాయి కదా! మన అభిప్రాయాలు, అనుభవాలు, అనుభూతులు అనేవి వాటికి అక్షరాలు ఉండవు. అలాగే ఆర్టికల్‌లో ఉండే అక్షరాలకు అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు ఉండవన్నమాట. మరి ఎలా చెప్తారు? అంటే ఆ అక్షరాలుగా కాకుండా మన అనుభవాలు కాకుండా అనుభవాలు అక్షరాలుగా రావాలి. ఆ అక్షరాలు అనుభవాలు కావాలి. అలా చెప్పాలన్నమాట. మన అనుభవంతో వస్తున్న మాటలు, మన మాటలతో ఉన్న అనుభవాలు, మన మాటలతో వస్తున్న అనుభవాలు, మన అనుభవంతో వస్తున్న మాటలు ఎదుటి వాళ్ళకు కోటి అనుభవాలను, ఆలోచనలను, అనుభూతులను మన నుండి చెప్పకనే తెలియజేస్తూ ఉంటాయి.